బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వియత్నాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్లూ క్యూక్ ద్వీపం సమీపంలో భారత టూరిస్టులు ఉన్న పడవ మునిగిపోయింది. దీంతో పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పడవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డీలర్లని బిజినెస్ ట్రిప్ కి తీసుకువెళ్లింది. మొత్తం 250 మంది వియత్నాం ట్రిప్ కు వెళ్లారు. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. ఈ ట్రిప్ లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో విహార యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఉదయం 10:30 గంటల సమయంలో ఒక పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడి మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో 70 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు సమాచారం. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగినట్లు తెలుస్తోంది. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించి హాస్పిటల్ కి తరలించారు. వీరిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మచిలీపట్నంకి చెందిన ఓ మహిళ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కుటుంబం కూడా ఈ విహార యాత్రలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కిషోర్ భార్య మరణించగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిషోర్ ని స్థానిక హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భారతీయ పర్యాటకుల కుటుంబ సభ్యులకు అవసరమైన తక్షణ సహాయం అందించడానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడానికి వియత్నాంలోని భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్స్ ని అందుబాటులోకి తెచ్చింది. వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. వియత్నాం రాజధాని హనోయిలో కూడా మరో సహాయక కేంద్రాన్ని నెలకొల్పారు. బాధితుల బంధువులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ ని విడుదల చేశారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు, అత్యవసర సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు హోచిమిన్ సిటీ కంట్రోల్ రూమ్ 8436281790, 849155237114, 843345204114, హనోయ్ కంట్రోల్ రూమ్ 8491308916 ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. పడవ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న మార్పులా లేక సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.